హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారంతో పాటుగా చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ని కూడా చూద్దాము. సో గైస్, మరి కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే కదా. సో గత 2 రోజులుగా చెప్పినటువంటి కరెంట్ అఫైర్స్కి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. తప్పకుండా ప్రతిరోజు కూడా మేము పేపర్ చదువుకోకుండా మీరు అందిస్తున్నందుకు థ్యాంక్ యూ అని చెప్తున్నారు. కాబట్టి రెగ్యులర్గా దీన్ని అయితే కంటిన్యూ చేద్దామండి, ఓకేనా. మరి ఈరోజు అప్డేట్ చూసినట్లయితే జిల్లాలో కోఆర్డినేటర్ మరియు అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే విడుదల కావడం జరిగింది ఏపీలో. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచిత కోచింగ్ అంటూ తెలుస్తుంది. సో ఇంకా కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో రెగ్యులర్గా చూడండి. సో గైస్, మరి ఈ మంత్ మనకు ఎండింగ్లో గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే రాబోతుంది. దాంతోపాటుగా 6,800 ఉద్యోగాలకు నోటిఫికేషన్కి క్యాబినెట్ ఆమోదం తెలిపిందండి. ఈ మంత్ ఎండింగ్లో నోటిఫికేషన్ వస్తుంది తప్పకుండా. సో గైస్, దానికైతే మరి అందరూ కూడా ప్రిపేర్ అవ్వండి, ఓకే. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా. సో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మన ఛానల్లో ఉన్న నిరుద్యోగ విద్యార్థులకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో నిష్ణాతులైనటువంటి 20 ఇయర్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్లో. సో ప్లే స్టోర్ నుంచి ఆర్కే ట్యుటోరియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కేటగిరీ 1 ఫుల్ కోర్సు, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, ఏపీ గ్రూప్ 2కి సంబంధించి లేటెస్ట్ సిలబస్తో అన్ని క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. సోషియాలజీకి సంబంధించి కూడా సపరేట్ కోర్సు జస్ట్ 97 రూపీస్కి అందజేస్తున్నామండి, అందరు కూడా గమనించాలి. యానిమల్ హస్బెండరీ కోర్సు, అంతేకాకుండా అన్ని కోర్సులపైన టెస్ట్ సిరీస్లు కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి, డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో క్లాసెస్ వినండి. సో ఇక్కడ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే రెడ్ కలర్లో మీకు ఫ్రీ కంటెంట్ అయితే కనిపిస్తుందండి. సో ఒకసారి క్లిక్ చేసి చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా బై అయితే అవుతుందండి, ఓకేనా. ఆల్ ది బెస్ట్. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. సో గైస్, ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జిల్లా స్థాయి ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో మేనేజ్మెంట్ యూనిట్ కాంట్రాక్ట్ పద్ధతిపై నియామకం కోసము నోటిఫికేషన్ విడుదల చేసింది, ఓకేనా. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ నుండి ఈ నోటిఫికేషన్ అండి. మరి ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి విడుదల చేశారు. జిల్లా స్థాయి ప్రాజెక్ట్ అసిస్టెంట్ అండి, డిపిఏ అంటారు, ఒకటి ఉంది. పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు పీజీ డిప్లొమా మేనేజ్మెంట్ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఉన్న సరిపోతుంది, లేదా సోషల్ సైన్స్ పబ్లిక్ హెల్త్ ఉన్న సరిపోతుంది. న్యూట్రిషన్ సంబంధించిన రంగంలో 2 సంవత్సరాలు ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర, ఓకే, ప్రైవేట్గా చేసినా కూడా ఎలిజిబుల్ అండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పీజీడీసీ కూడా చేసి ఉండాలి, ఓకేనా. మరి ఇక్కడ అనుభవం కూడా అడుగుతున్నారండి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కేపబిలిటీ బిల్డింగ్ విత్ సూపర్వైజరీ స్కిల్స్, గుడ్ ఓరల్ రిటర్న్ స్కిల్, కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి అంటూ తెలియజేస్తున్నారు. 18,000 జీతము. బ్లాక్ స్థాయి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, డిగ్రీ ఉండాలండి ఇన్ సోషల్ సైన్సెస్ ఏదైనా కూడా, న్యూట్రిషన్ కానీ హోమ్ సైన్సెస్ కానీ అదనంగా సంబంధిత రంగంలో 2 సంవత్సరాలు ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగంలో కూడా మీరు ప్రైవేట్గా ఏదైనా జాబ్ చేసినా వీటికి అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. 20,000 జీతం అయితే అందజేస్తారు. ఇవన్నీ కాంట్రాక్ట్ బేసిస్లో ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ నోటిఫికేషన్ ప్రకాశం జిల్లా నుంచి విడుదలైందండి. 12వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు అప్లై చేసుకోవడానికి టైం అయితే ఉంది. 18 నుంచి మరి ఇక్కడ ఏజ్ కూడా క్లియర్గా ఇచ్చారు, 42 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీలకు 5 సంవత్సరాల వయో పరిమితి కూడా సడలింపు ఇవ్వడము జరిగిందండి, ఓకేనా. సో అందరూ కూడా గమనించాలి. సో ఇది మరి ప్రకాశం జిల్లా నుంచి విడుదల చేశారండి. ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లో చూసిన మనకు క్లియర్గా అప్లికేషన్ ఫామ్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. ఇంట్రెస్ట్ ఉండేవారు తప్పకుండా అప్లై చేయండి. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఫ్రీ కోచింగ్ అంటూ ఒక అప్డేట్ ఉందండి. దిల్సుఖ్ నగర్లోని విజేత స్టడీ సర్కిల్లో క్లాసులు విజయ్ రెడ్డి గారు ప్రకటించారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని పేద ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లుగా
విజేత స్టడీ సర్కిల్ డైరెక్టర్ విజయ్ రెడ్డి గారు తెలిపారు. మరి హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లోని విజేత స్టడీ సర్కిల్లో ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, బ్యాంక్, రైల్వే తదితర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్ల కోసం ఎన్ఆర్ఐల సహాయంతో ఫ్రీ ఇన్సెంటివ్ కోచింగ్ ఇవ్వనున్నట్లుగా గురువారం తెలిపారు. మరి అర్హులైన వారు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, సంబంధిత సర్టిఫికేట్లతో ఈ నెల 19 వరకు స్టడీ సర్కిల్లో పేర్లు నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు దిల్సుఖ్ నగర్లోని విజేత స్టడీ సర్కిల్లో సంప్రదించగలరని, అలాగే 9908470999, 9908480999, 9246110224 నంబర్లను సంప్రదించాలని కోరడము జరిగింది. నెక్స్ట్, ఆచార్య ఎక్కడ? ఆంధ్ర ఎస్వియులో భారీగా ఖాళీలు, 188 మంది పదవి విరమణ. భర్తీలో జగన్ సర్కార్ నిర్లక్ష్యం అంటూ తెలుస్తుంది. న్యాయ చిక్కుల్లో సాగతీత అంటూ తెలుస్తుందండి. మరి రాష్ట్ర ప్రభుత్వాలలో అత్యున్నత స్థాయి విద్యాసంస్థలైనటువంటి యూనివర్సిటీస్లో మరి ముఖ్యంగా ఆంధ్ర మరియు ఎస్వియులో చాలా పెద్దవిగా చెప్పుకోవచ్చు, చాలా చరిత్ర ఉన్నటువంటివిగా చెప్పుకోవచ్చు. వీటిలో ఉపాధ్యాయుల కొరత, ప్రొఫెసర్ల కొరత అనేది తీవ్రంగా ఉంది. వీటిని భర్తీ చేయాలి అంటూ ఇక్కడైతే మనకు తెలియజేశారండి. ఇటీవల 188 మంది పదవి విరమణ చేయడంతో ఖాళీల సంఖ్య ఇప్పటికే భారీగా పెరిగిందంటూ కూడా మనకు తెలియజేశారు. నెక్స్ట్, ఎంటీఎస్ టీచర్ల భర్తీకి నియామకానికి మార్గదర్శకాలు విడుదల అండి. మినిమం టైమ్ స్కేల్ ఎంటీఎస్ నియామకాలు పొందిన డిఎస్సి 2008 1998 టీచర్లకు 21 నుండి 30 మంది విద్యార్థులను ఫౌండేషన్ ప్లస్ బడులను కేటాయించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఉపాధ్యాయుల బదిలీ అనంతరం వీరికి పోస్టింగ్ ఇచ్చేందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. 98 మందిలోపు విద్యార్థులున్న ప్రాథమికోన్నత పాఠశాలలు అవసరమైన బడులు బదిలీ పొంది రిలీవ్ అయ్యేందుకు అవకాశం లేకుండా ఫౌండేషన్ ప్లస్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల స్థానంలో వీరిని నియమించాలని సూచించడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. అంటే మనకు రీసెంట్గా చూసాం కదండి, 98 మరియు 2008 బ్యాచ్ వారికి ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరిగింది కదా. సో ఆల్మోస్ట్ హెచ్జిటి ఉద్యోగాలు 4000కు పైగా తగ్గడానికి ఇవే కారణమండి. ఓకేనా. సో వీరితోనే భర్తీ చేయడం అయితే జరిగింది. సో గైస్, మరి ఈనాడు ప్రతిభ యొక్క ఎడిటోరియల్ అండి, మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి అర్థమెటిక్ సాల్వేషన్ పేపర్ అండి ఇది. సో డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ అయితే మీకైతే అందుబాటులో ఉంటాయండి. పరం శివం, నెక్స్ట్ పరం బ్రహ్మ, పరం శక్తి, ఇవి ఏంటండి? సూపర్ కంప్యూటర్స్ పేర్లు అండి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి 34 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి. నెక్స్ట్, G20 దేశాలతో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్ధమంటూ తెలుస్తుంది. వ్యవసాయ మంత్రుల సమావేశంలో తోమర్. వ్యవసాయంలోని వివిధ రంగాల్లో ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాలు కనుగొనేందుకు G20 దేశాలతో కలిసి పనిచేసేందుకు భారతదేశం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. గురువారం హైదరాబాద్లోని HICC నోవాటెల్లో జరిగిన G20 వ్యవసాయ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగిందండి? హైదరాబాద్లో జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, G20 వ్యవసాయ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది అని చెప్పేసి అడగవచ్చు క్వశ్చన్, కాబట్టి గుర్తుంచుకోవాలి. ఓకేనా. మరి ఇందులో భాగంగా G20 దేశాలతో వ్యవసాయ రంగ అభివృద్ధిపై కలిసి పనిచేస్తామంటూ ఇక్కడైతే చెప్పడం జరిగింది. నెక్స్ట్, పునరుత్పాదక విద్యుదుత్పత్తిలో ఆసియాలోనే అదానీ గ్రీన్ నెంబర్ 1 అంటూ ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. గ్రీన్ ఎనర్జీ అంటే ఏంటండి? సోలార్ విద్యుత్. ఇంపార్టెంట్, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్, ధీరజ్ బృందానికి కాంస్యము. ప్రపంచ కప్ ఆర్చరీ టోర్నీలో భారత్కు 3వ స్థానం అంటూ తెలుస్తుంది. ప్రపంచ కప్ ఆర్చరీ స్టేజ్ 3 టోర్నమెంట్ భారత్ ఖాతాలో 3వ పథకం చేరింది. బుధవారము కాంపౌండ్ టీమ్ విభాగంలో భారత పురుషుల మహిళల జట్లు కాంస్య పథకాలు సాధించాయి. భారత పురుషుల జట్టు రికర్వ్ టీమ్ విభాగంలో కాంస్య పథకం గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు బొమ్మదేవర ధీరజ్, తుషార్ ప్రభాకర్, షెల్కే, మృణాల్ చౌహాన్లతో కూడిన భారత జట్టు కాంస్య పథక మ్యాచ్లో 5-3తో
చైనా జట్టుపై విజయం సాధించడం అయితే జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసినట్లయితే టాపర్గా భారత్. ప్రపంచ కప్ స్క్వాష్ టీమ్ టోర్నీలో గురువారం జరిగిన పూల్ బి చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 3-1తో జపాన్ జట్టును ఓడించి టాపర్గా, సెమీఫైనల్లో మలేషియాతో భారత్ తలపడనుంది అంటూ తెలుస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏపీకి జాతీయ అవార్డులు ఎందుకోసం వచ్చింది చూద్దాం. నీటి వనరుల సంరక్షణ, నిర్వహణ కార్యకలాపాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం చేస్తున్న జాతీయ జల అవార్డుల్లో ఏపీకి 3వ స్థానం దక్కింది. మరి పలు అవార్డులు కైవసం చేసుకుందండి. నీటి నిర్వహణపై సమగ్ర విధానాన్ని అవలంబించే దిశగా వాటాదారులను ప్రోత్సహించే లక్ష్యంతో సమీకృత జాతీయ జల అవార్డులను కేంద్రం ప్రారంభించింది. శనివారం ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో 4 జాతీయ జల అవార్డులను ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అందచేయనున్నారు. నెక్స్ట్ వన్, ఆంధ్ర వర్సిటీకి ఇన్నోవేషన్ విభాగంలో 15వ ర్యాంకు. ఇంపార్టెంట్ అండి. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ర్యాంకింగ్లో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఇన్నోవేషన్ విభాగంలో జాతీయ స్థాయి 15వ ర్యాంక్ లభించిందని వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య పివిబిటి ప్రసాద్ గారు తెలియచేయడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ పులిటర్ అవార్డు గ్రహీత కోర్మాక్ మెక్కార్తీ మృతి. పులిటర్ పురస్కార గ్రహీత ప్రముఖ నవల రచయిత కోర్మాక్ మెక్కార్తీ 89 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. మెక్కార్తీ మరణాన్ని ప్రచురకర్త ఆల్ఫ్రెడ్ ఏ కాన్ఫోర్ ప్రకటించారు. న్యూ మెక్సికో రాజధాని నగరం శాంటి ఫియోలోని నివాసంలో మెక్కార్తీ తుదిశ్వాస విడిచడం అయితే మనం చూడవచ్చు. మరి ది రోడ్, బ్లడ్ మెరిడియన్, నో ఎంట్రీ ఫర్ ఓల్డ్ మెన్ వంటి రచనలతో మెక్కార్తీ ప్రాచుర్యం పొందడం అయితే చూడవచ్చు. అంతేకాకుండా ఆయన నవలపై సినిమాలు కూడా తీశారండి. క్రైమ్ థ్రిల్లర్ నో ఎంట్రీ ఫర్ ద ఓల్డ్ మెన్ నేపథ్య చిత్రం 2008లో ఉత్తమ చిత్రంగా ఆస్కార్ పురస్కారం కూడా పొందిందండి. చాలా అంటే చాలా గొప్ప రచయిత వీరు. ఓకే, సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన ఎడ్యుకేషన్ న్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్. ఈ యొక్క పీడిఎఫ్ని మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేస్తానండి. అంతేకాకుండా గ్రూప్ 2 ఉద్యోగాలకు, పోలీస్ మెయిన్స్కి, సో రానున్నటువంటి సచివాలయ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు మన కోర్స్ అయితే అందుబాటులో ఉంది, తీసుకోండి. సమ్మర్ స్పెషల్ ఆఫర్గా చాలా తక్కువ కాస్ట్లో అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ మీకు అందుబాటులో ఉంటారు. ఓకేనా? సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ప్రతిరోజు కూడా ఇదే విధంగా మీకు కరెంట్ అఫైర్స్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. మీరు ఏ పేపర్ కూడా చదవాల్సిన అవసరం లేదు ఇక. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రం, సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే, సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను. ఈరోజు ఈవినింగ్ వరకు ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.